జనాలు ఆ వీడియోని చూడాలనో, అనవసరంగా సెలబ్రిటీల పేర్లు తీయడం అనే ఇదే తప్ప, ఇది కంప్లీట్‌గా చాలా అసలు ఆలోచించాల్సిన అవసరం లేని ఫేక్, చాలా చెత్త, దిగజారుడు ఆరోపణలండి. ఓకే. రైట్. ఆమె టాపిక్ పక్కన పెడితే, మీరు చెప్పిన నిన్న విషయాలు ఆమె చాలా ఖండిస్తున్నారు మీ వైఫ్. ఆమె చెప్తున్నట్లుగా పాపని ఎప్పుడు సరిగ్గా చూడలేదని, తర్వాత హ్మ్. ఎప్పుడు మీరు హింసిస్తున్నారని, పెళ్ళైన హ్మ్. కొత్తల్లో కూడా మీరు ఆమెని చాలా అసభ్యంగా ప్రవర్తించారని, ఏమైనా మీ అత్తగారు గాని అడ్డుపడితే, అది హ్మ్. మేమిద్దరం భార్యాభర్తలం కాబట్టి ఏదో సరసాలాడుకుంటాం అంటూ తప్పించుకున్నారని, చాలా విషయాలు హ్మ్. చెప్పుకుంటూ వచ్చారు. మీరు హ్మ్. అసలు ఆమెను ఎప్పుడు హింసిస్తున్నారనంటూ ఆవిడ చెప్తున్నారు. సరే, బావుంది సార్. మీరడిగింది నాకు చాలా నచ్చింది సార్. అయితే దీనికి సమాధానం చెప్పే ముందు ఇందులో ఒక చిన్న పాయింట్ నాకు పట్టుకున్నాను సార్. మేమిద్దరం సరసాలు ఆడుకుంటున్నాము, ఆవిడ అడ్డొస్తోంది అన్నది క్లియర్‌గా ఏదో ఒక మాట ఇందులో. మా ఇంట్లో ఆవిడెందుకుంటుంది సార్ అసలు? మేము వేరే ఫస్ట్ నుంచి అన్ని వీడియోల్లో చెప్తుందేంటంటే, పెళ్లయిన తర్వాత మేము మా తల్లిదండ్రుల దగ్గర గాని, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర గాని లేము. మేము వేరే కాపురంలోనే ఉన్నాం. కలిసున్నంత కాలం వేరే ఇల్లు, వేరే సంసారం, వేరే వంటలు, వేరే కాపురం. మరి నువ్వెందుకు అస్తమానం మా ఇంట్లో ఉంటున్నావు? మా అంటే ప్రైవసీ అసలు మేము విడిపోవడానికి ఈవిడే కారణం అని ఈ చిన్న విషయమే జనాలకి అర్థమయ్యేలా చేస్తది. అంటే నువ్వు ఆవిడ 24/7 ఉంటున్నావు. ఆవిడ చెప్తడం ఏంటంటే, అంటే మీ వైఫు, హ్మ్. నాకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మా అమ్మ ఉంటారు కాబట్టి, నేను అమ్మ దగ్గర ఉండడం తప్ప, అమ్మ నాకు సహకరించడం తప్ప, అమ్మ నాకు కాపాడడం తప్ప అంటున్నారు. సార్, నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది అందుకే మా అమ్మొచ్చింది అంటే, 5 ఏళ్ళు మనం ఏం కష్టాలు లేకుండా బానే కలిసున్నాం గదా! ఇప్పుడెందుకు? అప్పటి విషయాల్లో ఇప్పుడు అది కూడా సెన్సువల్ టాపిక్స్ తీస్తున్నారేంటి? అంటే వాటిలికి నేను నోరిప్పి సమాధానం చెప్పలేననా? లేపోతే ఏ మీడియా కూడా దానికి ప్రూఫ్‌లు అడగరనా? లేదంటే మీరు విశ్వ ప్రయత్నాలుగా 2 రోజుల నుంచి పెయిడ్ మీడియాలతో చేసుకుంటున్న వీడియోలని జనాలు చూడరనా? జనాలు చూడడం కోసం ఇంట్రెస్టింగ్ టాపిక్సా? నిన్న డ్రగ్స్ అన్నారు. ఈరోజేమో సెలబ్రిటీలు పేర్లెత్తుతున్నారు. ఇప్పుడేమో ఇదేదో కొత్త ఆరోపణ చేశారని మీరంటున్నారు. రేపు ఇంకొకటి జేస్తారు. ఎల్లుండి ఇంకొకటి జేస్తారు. ఎందుకంటే మీడియా నన్ను మర్చిపోతోంది. నా దగ్గర వీడియోలు తీసుకోవడానికి రారు. ఏదో ఒక ఇంట్రెస్టింగ్‌గా జెప్పాలి. చెప్తే నా దగ్గరికి ఇంటర్వ్యూలు తీసుకోవడానికొస్తారు. నేను కూడా వైరల్ అవుతాను. వాడి పరువు తీయగలుగుతాను. ఇప్పుడు పరువు తీయగలుగుతాను. అట్ ద సేమ్ టైమ్ వైరల్ అవుతాను. అసలు మిస్ వైజాగ్ అనే ట్యాగ్ ఈవిడకి ఎవరిచ్చారండి? నేను ఈవిడతో 10 ఏళ్ల కాపురంలో నాకు తెలీదు ఆవిడెప్పుడు మిస్ వైజాగ్ జేసిందో. నాకైతే చెప్పలేదు. హ్మ్. పెళ్ళికి ముందు చేశాను అంటున్నారు. ఏదో 2012 అంటున్నారు. మరి పెళ్లయ్యాక గాని, నువ్వు నన్ను ప్రేమించినప్పుడు గాని, నాతో కాపురం జేసినప్పుడు గాని, ఏ రోజు నువ్వు మిస్ వైజాగ్ అని నాకు చెప్పలేదే. నాకైతే తెలీదు మిస్ వైజాగ్ అని. ఓకే. ఆ మొన్న ఫ్యామిలీ జరిగిన మెంబర్స్‌కి కూడా తెలీదు. మొన్న జరిగిన సంఘటనలో మీరు చెప్తున్నారు, ఆ అమ్మాయి లిరిక్స్ కోసం వచ్చారు. అక్కడ డ్రెస్ తీసుకుంటున్నారు అని హ్మ్. మీరంటున్నారు. కానీ హ్మ్. ఆవిడేమంటున్నారంటే, లేదు ముందు నుంచి వచ్చారు. వాచ్‌మ్యాన్‌ని అడిగాను. వాచ్‌మ్యాన్ చెప్పాడు. ఆఫీస్ బాయ్ కూడా చెప్పాడు. ఎప్పుడు వస్తుంటది అమ్మాయి రెగ్యులర్‌గా ఉంటదని. హ్మ్. అంటూనే ఆమెతో పాటు మరికొంతమంది కామెంట్ చేశారు. హ్మ్. లిరిక్స్ రాసే అమ్మాయి అక్కడికొచ్చి ఎందుకుండాలి? పేపర్ మీద రాసి గాని, వాట్సాప్‌లో గాని పంపొచ్చు కదా! దాన్ని మీరేమంటారు? సార్, నా వాట్సాప్ చాట్ కావాలొస్తే చూపిస్తాను సార్. ఒక 6, 7 పైగానే లిరిక్స్ పంపించారండి. రైట్. పంపించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ఆఫీస్‌కొచ్చారండి. రైట్. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రొసీజర్ ఏంటంటే నేనే సినిమా తీస్తే నా ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, ఎవరో రాసి పంపిస్తే నేను పెట్టుకోను. ఇక్కడికొచ్చి నాతో, నా కో డైరెక్టర్లతో మేము కథ డిస్కస్ చేస్తున్నప్పుడు, ఆ పాట పర్టిక్యులర్‌గా ఏ సీన్‌లో వస్తది? ఆ సీన్‌లో ఉన్న కంటెంట్ ఏంటి? ఎమోషన్ ఏంటి? మేము ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకొని రాస్తే తీసుకుంటాం. అంటే మా ఆలోచన విధానం అలా అదే. ఉంటది. మరి అదే. ఆ! ఎవరైనా మేము అలా ఆలోచించే పిలిచామండి. మేము 2 రోజులు కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మాకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. ఒకసారి వచ్చిందంటే అంటే ఆవిడకి ఈ ఫీల్డ్‌లో లిరిక్స్ రాసే అనుభవం ఉందా? లేదండి. ఆవిడ ట్రైనీయే. నిన్న కూడా చెప్పాను. ట్రైనీ అని కాదండి. ఒక ఫ్రెషర్. అవకాశం కోసం ఎదురు చూసే వేలాది మంది ఉంటారు. అంటే వాళ్ళలో ఆవిడ ఏం చదువుకున్నారు? బీటెక్ ఏదో చదువుకున్నారండి. కానీ సినిమా సాహిత్యం మీద ఆవిడకి లేదండి. ఆసక్తి అది ఎక్కువ. పాటే ఇంగ్లీష్ సాంగ్ అండి. అది తెలుగు సాంగ్ కాదు. ఓకే. నేను కూడా హుహు. కొంచెం పాష్‌గా చదువుకున్న వాళ్ళు, అమెరికన్ యాక్సెంట్ రాయగలిగిన వాళ్ళు,
ఆ ఓకే. స్టైలిష్ నా సినిమాలో ఒక పాత్ర అబ్రాడ్ నుంచి వచ్చే ఒక పాత్రకి ఒక పర్టికులర్ సన్నివేశంలో పాట రాయడానికి మిగిలిన పాటలన్నీ తెలుగు లిరిసిస్టుల చేత రాయిపించుకున్నాం. ఆల్రెడీ 2 పాటలు రికార్డింగ్ కూడా అయిపోయినాయి. ఓకే. మొత్తం 5 పాటల్లో ఇప్పటికే దాదాపుగా 2 పాటలు రికార్డింగ్ అయినాయి, 2 పాటలు ట్యూన్ అయినాయి, ఇంకో 2 పాటలు పెండింగ్ ఉన్నాయి. ఉమ్, అందులో ఒక పాటకి ఈ మొక్కరే కాదండి ఆల్మోస్ట్ 10-15 మంది దాకా రెఫరెన్స్లు తీసుకోండి. ఎక్కడా సాటిస్ఫై కాలేకపోతున్నాం. ఎందుకంటే రొటీన్ గా మనుషులు మాట్లాడుకునే ఇంగ్లీష్ లాగే ఉంది. ఒక ఫారెన్ యాక్సెంట్, ఒక సడన్ గా ఫారెన్ నుంచి ఇండియా వచ్చిన ఒక క్యారెక్టర్, ఆమె మాట్లాడే తీరు ఎలా ఉంటది, వచ్చి రాని తెలుగు, స్టైలిష్ ఇంగ్లీష్ యాక్సెంట్, ఆ యాక్సెంట్ లో ఉండాలి. ఆ ఓకే. పాడే పాడే ఆవిడ్ని కూడా అలాంటి ఆవిడనే పట్టుకోవాలని చాలా రోజుల నుంచి చాలా మందితో కాంటాక్ట్ లోకి వెళ్తున్నాం. అలా ఎవరు పాడగలుగుతారా? సార్ అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, కానీ ఆ యూనిట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి దీన్ని ఖండించట్లేదు ఎందుకండి? అంటే సార్ మీతో ఒక పాటు 6 ఉన్నారు, వాళ్ళు వచ్చారని మీరు చెప్తున్నారు, అమ్మాయి కూడా వచ్చిందని చెప్తున్నారు. అంటే ఒక్క మీ విషయం. వెర్షన్ మీ వెర్షన్ నమ్ముతాను, కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇంతమంది జరిగినప్పుడు యూనిట్ వాళ్ళు వచ్చి ఎందుకు ఖండించట్లేదు, సాయి ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు. సార్ మంచి క్వశ్చన్. ఆ అడిగిన వాళ్ళకే చెప్తున్నాను సార్. నేను కూడా వచ్చి మాట్లాడట్లేదు సార్. నేను మాట్లాడాలని అనుకుంటే నేను నా వైఫ్ వి ఒక రోజుకి 25-30 ఛానల్స్ వీడియోలు చూస్తున్నాను. ఉమ్, నా వీడియోలు ఎక్కడైనా జనాలు చూసారండి ఎక్సెప్ట్ ఐ డ్రీమ్? లేదు. నేను అది కూడా సార్ మీరు అడిగినప్పుడు, సార్ నాకు పబ్లిక్ అవడం ఇష్టం లేదు సార్, నేను మీడియా ముందుకు రాలేను సార్ ఇలాంటి ఇష్యూస్ లో అనే చెప్పాను. అవును. కాకపోతే ఇద్దరి పక్కన వాదన రావాలి అన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అవును, రైట్, అది కరెక్టే. సార్ నేను 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నోడిని, నేను కూడా మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, మాట్లాడగలను కదా కావాల్సింది. అవును. గతంలో యూట్యూబ్ లో ఆల్రెడీ నేను వందల ప్రెస్ మీట్లు చేసిన వీడియోలు ఉన్నాయండి. దాదాపు 30-40 ప్రెస్ మీట్స్ ఉన్నాయి. ఉమ్, ప్రెస్ మీట్ పెట్టుకుని ఆఫీస్ లో డైరెక్ట్ ప్రెస్ మీట్ పిలుచుకుని మాట్లాడగలను. కానీ అవును, మాట్లాడగలిగే విషయం కాదు నా దృష్టిలో ఇది. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ ఇది. మీరు చేస్తున్నవే బేస్లెస్, పనికి మాలిన, నీచాతి నీచమైన, దిగజారుడు ఆరోపణలు. మీ క్యారెక్టర్లు మీరు వదిలేసుకుంటున్నారు ఎలాగూ. నా క్యారెక్టర్ కూడా పాడు చేసే చెత్త ఆరోపణలు. ఓకే. వాటికి నేను వచ్చి సమాధానం చెప్పడం, మళ్ళీ మీరు దానికి కౌంటర్ ఇవ్వడం, నేను కౌంటర్ ఇవ్వడం, మీకు ఎలాగూ మీరు పరువు అన్ని వదిలేసి మీరు డిసైడ్ అయ్యి అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకుని మనుషుల్ని పోగేసుకుని ఎథిక్స్ లేని కొంతమందిని పోగేసుకుని మీరు డబ్బులు ఇచ్చుకున్నారో ఏం చేసుకున్నారో లా బ్రేక్ చేసే మనుషుల్ని తెచ్చుకొని లా బ్రేక్ చేసిన ఆఫీస్ లో చొరబడి నన్ను హామ్ చేసి మీరు ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు. మీ పబ్బం మీరు గడుపుకుంటున్నారు. ఛానల్స్ కావాల్సిన మంచి ఛానల్స్ కి టీఆర్పీ వస్తుంది, మీకు కావాల్సిన పబ్లిసిటీ మీకు వస్తుంది. మీరు ఆ ఉమెన్ కార్డు, ఆ సింపతి కార్డ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలనుకుంటున్నారు, పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. మీరు అన్నట్టు కమెంట్లు పెట్టేవాళ్ళు సహజం అండి, ఉమెన్ కే సపోర్ట్ చేస్తారు. ఒక మగాడు వచ్చి రోడ్డు మీద మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు. ఆ వీడియోల్లో కూడా ఎవరెవరో నా క్యారెక్టర్ అసెస్ చేస్తున్నారు. నా వైఫ్ నా మీద కోపంతో మాట్లాడుతుంది, ఓకే నేను అర్థం చేసుకుంటాను. మీరందరూ ఎవరు కూర్చొని మాట్లాడడం? ఏం తెలుసు మీకు నా గురించి? మీకే అంత ధైర్యం ఉంటే రండి నాతో డిబేట్ లో కూర్చోండి. మీరెందుకు టీవీలో డిబేట్? నా ఆఫీస్ కి రండి, నాతో డిబేట్ లో కూర్చోండి, నన్ను క్వశ్చన్ చేయండి. ఓకే సార్, మీరు చెప్తున్నట్లుగా మీరు మీ వైఫ్ మీ ఇద్దరి మధ్యన విషయాలు ఆమె చెప్తున్నట్లుగా రోడ్డు మీద తీసుకురావడం, మీడియాలో రావడం పక్కన పెడితే ఉం. ఏ మాత్రం సంబంధం లేని మీ పాపను ఎందుకు మీడియాలో తీసుకొని చూపిస్తున్నారండి? సార్ అది ఇది అడిగినందుకు కూడా నేను మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి సార్, ఈ క్వశ్చన్ అడగడానికి. ఎందుకంటే ఇది నాలో ఉన్న ఒక చాలా రగిలిపోతున్న కోపం అనుకుంటారో బాధ అనుకుంటారో, డోంట్ టేక్ మీ రాంగ్ సార్. ఆమెని పాపని నాకు చూపించకుండా ఇబ్బంది పెట్టిన, పాప చేత నన్ను తిట్టించిన, పాప నేను చచ్చిపోవాలని నిన్న చెప్పించారు. ఇన్ని ఉమ్, చేసిన యాజ్ ఎ ఫాదర్ గా ఐ హ్యావ్ కంప్లీట్ రైట్స్ ఆన్ హర్. అండ్ ఆవిడ్ని చూపించిన ప్రతి ఛానల్ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానండి. వీడియోస్ ఇమీడియట్ గా డిలీట్ చేయకపోతే అందరి మీద ఒక చిన్న పిల్లని మీరు ఏ అధికారంతో చూపిస్తున్నారు? మేము కలిసి ఉంటాం, విడిపోతాం, మీకు అనవసరం. అవును. ఏదో ఒకటి జరిగింది, రేపు కలిసాం విడిపోయాం. నా కూతురు 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ కాలేజీలో స్టూడెంట్స్ ఇదే వీడియో చూపించి మీ అమ్మా నాన్న ఇంత నీచంగా రోడ్డు మీద తన్నుకున్నారు అని అంటే ఆమె ఫీలింగ్ ఎలా ఉంటదండి? తోటి స్నేహితుల దగ్గర, తోటి కొలీగ్స్ దగ్గర చిన్నపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు టీఆర్పీల కోసం.
తప్పు కదా. ఒక్క తంబనేల్ కోసం ఫోటో వేస్తున్నారు. పాప ఏడవకుండా ఏడుస్తున్నట్టు వేసి నాన్న ఎక్కడ ఏంటి సినిమాలు అనుకుంటున్నారా? సినిమాలు మేము చేసామండి. సినిమాలు చేసేది జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, జనాలతో ఆడుకోవడానికి కాదు. తప్పుడు. ఎథిక్లెస్ ఇదంతా ఎథిక్లెస్. నేను అందుకే మాట్లాడడానికి ఇష్టపడలేదు సార్. ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతూ పోతే ఇప్పుడు ఆ మీడియా ఛానల్స్ అన్ని నా మీద తిరగబడతాయి. వాళ్ళ శక్తి ముందు నేను తట్టుకోలేను. నేను ఏదో చిన్నోడిని, చిన్న చితకగా ఏదో సినిమా చేసుకుందాం అని ప్రయత్నంకి వచ్చాము. అది సక్సెస్ఫుల్ గా చేయగలమా లేదా కూడా మరో సంవత్సరం వరకు తెలియదు. రిలీజ్ అయ్యేంత వరకు ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే సార్, ఇంకొక విషయం, నిన్న జరిగిన ఘటనపై మీరు లీగల్ గా ప్రొసీడ్ అవుతారా, లేదు ఈ ఇష్యూని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? 100% లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఎన్ని రకమైన అవకాశాలు, ఆస్కారాలు విత్ ఇన్ మై కెపాసిటీ ఉంటే అవన్నీ కూడా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే ఉమ్, ఇప్పుడు మీరే చాలా మీడియాస్ లో చాలా మంది యాంకర్స్ కూడా మాట్లాడకపోతే తప్పని నిర్ధారిస్తారంట. సైలెంట్ గా ఉంటే తప్పని నిర్ధారించేసుకుంటారంట ఆల్రెడీ. ఉమ్, అంటే అతను ఒక ఇంట్రోవర్ట్. అతను బయటకు వచ్చి మాట్లాడగలడు మంచి మాటలు. ఉమ్, ఏంటి ఇప్పుడు నిన్నొచ్చి కీ అని తిట్టారు, దానికి నీ సమాధానం ఏంటి? నిన్నొచ్చి చంపదెబ్బ కొట్టారు, దానికి నీ సమాధానం ఏంటి? నువ్వెందుకు తిరిగి కొట్టలేదు, దానికి నీ సమాధానం ఏంటి? బాబు, వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అమ్మా. మేము అందుకే కొట్టలేదు. మేము అందుకే నోరు మూసుకుని కూర్చున్నాం. బూతులు తిడుతున్నా, నా నా ప్రమేయం లేకుండా నా ఆఫీస్ లో చొరబడినా నోరు మూసుకుని కూర్చున్న రీజన్ ఏంటంటే మేము లా బ్రేక్ చెయ్యం. అలాగని సైలెంట్ గా ఉన్నోళ్ళం కాదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. లాలో ఏ వెసులుబాటు ఉందో దాంతో. నాకు ఎవరి మీద కేసు పెట్టే అర్హత ఉందో నిన్న ఇన్సిడెంట్ లో ప్రతి మనిషి మీద పెడతాం. ఇట్స్ నాట్ మై వైఫ్. నేను ఒకటే చెప్తున్నాను, ఆ తలుపు దాటి లోపలికి వితౌట్ మై పర్మిషన్ లేదా వితౌట్ ప్రాపర్ పోలీసులు ఇచ్చిన నోటీసో పర్మిషనో ఏదో ఒకటి లేకుండా నా మీద తప్పుడు ప్రచారం, ఇప్పుడు ఎవిడెన్స్ అంటున్నారు, ఇందాక లేదు అన్నారు మీరు, నేను మీతో మాట్లాడినవన్నీ ఎవిడెన్స్ లేదు అని వాళ్ళు అంటున్నారండి. ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. ఎవ్రీథింగ్ విల్ బి సబ్మిటెడ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా, బట్ నాట్ ఇన్ ది మీడియాస్. రైట్. మీడియాలో మీడియా కూడా అవసరం లేదు, మీరు పోలీస్ స్టేషన్ కి ఇస్తే చాలు. సార్ నా నేను నా పిల్లం నా కూతురు ప్రేమగా ఉన్న ఫోటోలు నేను మీడియా కిందకి ఇస్తానండి. మీడియాలో ఎందుకు పెడతాను? అవి నా ఫ్యామిలీ మ్యాటర్స్, నా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఆ ఫొటోస్ మీ అత్తగారు ఇచ్చారు కదా మీడియాకి. వాళ్ళు ఇచ్చినవి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు పాపని చూడలేదు అన్న పాయింట్ మీద చెప్తున్నాను. ఈ 4 ఏళ్లలో నేను ఎన్నిసార్లు మధ్యలో స్కూల్ కి వెళ్ళి పాపని కలిశాను. మీరు పాపకి అసలు చూడలేదు, స్కూల్ కి వెళ్ళలేదు, పట్టించుకోలేదని మీ అత్తగారు కూడా అంటారు. ఆ వెళ్ళి కలిసిన ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను పాపని ఒక 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత గ్యాప్ లో వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా నా మెమరీ కోసం ఆ పాపతో ఫోటో అయితే తీసుకుని ఉంటాను కదా. అవును. ఆ పాపతో ముచ్చటపడి లేదా మా అమ్మ నాన్నకి పంపించుకోవడానికైనా, నా అమ్మ మోక్షిత చూడమ్మా ఎంత పెద్దది అయిపోయిందో, చూడమ్మా పిలకలు ఎంత బాగున్నాయో అని చెప్పుకోవడానికైనా ఫోటోలు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ఫొటోస్ అన్ని ఉన్నాయి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ కూడా, మీ ఇద్దరి మధ్యన పాప నలిగిపోకూడదు అనేది నా ప్రధానంగా కోరుకునేది. నేను ఇక్కడ చిన్నపిల్ల, చాలా భవిష్యత్తు ఉంది. మీరు ఇందాక చెప్తున్నట్లుగా సోషల్ మీడియాలో రేపు ఏవైనా పేరు కొట్టిన, వైజాగ్ అని కొట్టిన అమ్మాయి వచ్చిందంటే ఆమె క్లాస్మేట్ లో కానీ లేదా ఆమెకున్న ఫ్రెండ్ సర్కిల్ లో కానీ రేపు ఫర్దర్ గా ఇంకా పైకి వెళితే అక్కడ జరిగిన ఇష్యూలో కానీ ఈ అమ్మాయి పేరు బ్యాడ్ అయ్యిందంటే చాలా సఫర్ అవుతుంది అమ్మాయి. అవునండి, ఖచ్చితంగా. దానికి ఆ వీడియోస్ డిలీట్ చేసేంత వరకు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఓకే, ఫైనల్ గా చెప్పండి సాయి గారు, మీ ఇద్దరు చిలకా గోరికలాగా ఉండేవారని గతంలో మీరు చెప్పారు, కొంతమంది కూడా చెప్తున్నారు. ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఇంతవరకు రప్చర్ అయిపోయారు. ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా మీ వైఫ్ మాట్లాడుతున్నప్పుడు కొంత బెండ్ అయినట్లుగా నాకు అనిపిస్తున్నారు. ఒకవేళ ఆవిడ తగ్గి మీ దగ్గరకు వస్తారా, లేదు మీరు తగ్గి ఆమె దగ్గరికి వెళ్తారా, లేదు ఇద్దరు తగ్గకుండా ఎవరికారే ఆ విధంగా ఉంటారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గురించి నాకు తెలియదండి. ఎందుకంటే ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్ లో ఆమె నటిస్తుందో నిజంగా ఉందో కనుక్కోలేని సిచ్యువేషన్.